పెద్ద మనిషి, అబద్ధాల్లో చాలా పెద్ద మనిషి, నిజాల్లో నాకన్నా చిన్న మనిషి. ఎందుకు చెప్తున్నానంటే పోలవరం ప్రాజెక్టుకు కేటాయించినటువంటి నిధులను జగన్మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేశారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ విషయాన్ని మీరు నిరూపిస్తే నీకు సెల్యూట్ చేస్తా. సెల్యూట్ కాదు, సాష్టాంగ ప్రమాణం చేసి నీకు దండం పెడతా. ఎందుకంటున్నానంటే ఇంత ఘాటుగా అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకున్నాడండి నాకు అర్థం కాలేదు. ఈ ప్రాజెక్ట్ ఎవరు నిర్మించాలి? ప్లీజ్ ఆలోచించండి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక. ఒక విధంగా చెప్పాలంటే స్వప్నం. రాజధాని స్వప్నం కాదు, అమరావతి స్వప్నం కాదు, కానీ పోలవరం ప్రాజెక్ట్ అనేది చిరకాల స్వప్నం. ఆ స్వప్నాన్ని ఈయనే తీర్చడానికి వచ్చినట్టుగా మాట్లాడతాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు దీని గురించి ఆలోచించరా. రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసి అన్ని పర్మిషన్స్ తీసుకొస్తే ఇవాళ అది నా కలల పంట అని కోసేస్తాడు సొరకాయలు వెళ్ళే. నేను అడుగుతా ఉన్న, రాష్ట్రం విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ పోలవరం ప్రాజెక్టు మీ కల కాబట్టి హైదరాబాద్ను మీరు కోల్పోయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి మీకు మేము ఇచ్చే బాధ్యత మాది, అనా పైసలతో సహా మాదే ఖర్చు అని చెప్పారే. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎందుకు తీసుకున్నారు? మీరు ఎందుకు కట్టాలనుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి సంబంధం? కేంద్రం కదా కట్టవలసింది, ప్రతి పైసా కేంద్రమే కదా, నిర్వాసితులకు ఇచ్చేది R&R ప్యాకేజ్ కూడా కేంద్రమే కదా. మీరు ఎందుకు తీసుకున్నారు? 2016లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఫండ్స్ని మేము డైవర్ట్ చేసామని చెప్తున్న సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా, ఇక్కడ అడగదలుచుకున్నా. అసలు ఏంటో షరతు తెలిసే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న షరతు, ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది, వాళ్ళు రీఎంబర్స్మెంట్ ఇస్తారు. అంటే మనం ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టామనుకోండి, ఈ 1000 కోట్లు కూడా లెక్క చూసి అయ్యా మీరు ఖర్చు పెట్టి మన నిజమేను మీ రాష్ట్ర ఖజానా నుంచి ఇదిగో ఈ 1000 కోట్లు తీసుకొని నేను ఇస్తారు. నేను అడుగుతా ఉన్నా, ముందు మనం ఖర్చు పెట్టిన తర్వాత అర్థమవుతుందిగా మీ అందరికీ, ముందు మనం ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళు రీఎంబర్స్మెంట్ ఇస్తే డైవర్ట్ చేసే అవకాశం ఎక్కడుంది చెప్పండి? వాళ్ళు ముందు కేటాయిస్తే కదా డబ్బులు. అయ్యా మీ పోలవరం ప్రాజెక్టు 50,000 కోట్లు అవుతుంది, ఇదిగో ఈ 50,000 కోట్లు మీకు మేము ఇస్తున్నాం అంటే కదా మనం డైవర్ట్ చేసేది. ముందు మనం ఖర్చు పెడితే, ఎక్కడి నుంచి? రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెడితే ఆ ఖర్చు పెట్టిన డబ్బులు నిజంగా ఖర్చు పెట్టారా లేదా అని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ CWC చెక్ చేసి అప్పుడు మనకు డబ్బులు ఇస్తారు. ఎట్టా చంద్రబాబు నాయుడు గారు అసలు ఇట ఆ ఫండ్స్ని డైవర్ట్ చేయడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది చెప్పండి? ముందు మనం ఖర్చు పెడితే వాళ్ళు డబ్బులు ఇస్తే అర్థం కావట్లేదా సామాన్యులకి? ఇలాంటి పచ్చి అబద్ధాలు ఇవాళ పోలవరం వెళ్ళి చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను ఆ రోజున అడిగా, ఈ రోజున అడుగుతున్నా, సమాధానం చెప్పేటటువంటి పెద్ద మనిషి కాదు ఆయన. సమాధానం చెప్పకోకుండా తప్పుకుపోయేటటువంటి అతి చిన్న మనిషిగా నేను భావిస్తున్నాను. అదేమిటంటే కేంద్రం నిర్మించవలసింది రాష్ట్రానికి ఏమి సంబంధం? ఒకటి. రెండో పాయింట్, ఇప్పుడండి మీరు కేంద్రం దగ్గర నుంచి ఒప్పించారు, మీరు 14లో అధికారంలోకి వచ్చారు, ప్రమాణం చేశారు, స్వీకారం తీసుకున్నారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది రాష్ట్ర ప్రభుత్వం అయ్యా నువ్వే కట్టుకోమని? 2016లో ఒప్పుకుంది. ఎందుకు ఒప్పుకుంది? నువ్వు వెళ్ళి బతినాడితే ఒప్పుకుంది, నువ్వు కాళ్ళ పడితే ఒప్పుకుంది. అయ్యా మేమే కట్టుకుంటాం సార్, డబ్బులు మీరు ఇవ్వండి, ముందు మేము డబ్బులు ఖర్చు పెడతాం రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత మీరిద్దరు. ఎందుకు ఇవన్నీ? నీ సొంత కాంట్రాక్టుదారులకు దోచి పెడదామని తప్ప ఏమన్నా ఉందా అని అడుగుతా ఉన్నా. సరే తీసుకున్నావు పో. నేను ఇవాళ చెప్పదలుచుకున్నా, చంద్రబాబు నాయుడు గారు పదే పదే అసత్యాలు చెప్తున్నాడు కాబట్టి పోలవరం డ్యామ్ దగ్గరికి వెళ్ళి, ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి నేను అడుగుతా ఉన్నా, 2016లో తీసుకున్నప్పుడు ఏ రేట్ల మీద తీసుకుంటారండి? 2013-14 రేట్లతో ప్రాజెక్టుని మేము పూర్తి చేస్తామని ఒప్పుకుంటారా? జ్ఞానం ఉన్నవాడు చేస్తాడా? సీనియర్ నాయకుడు చేస్తాడా? రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు కావాలనుకునే వాళ్ళు చేస్తారా?
పోలవరం ప్రాజెక్టును శరవేగంతో ముందుకు తీసుకువెళ్ళాలనుకునే వాళ్ళు చేస్తారా? 16లో నువ్వు ప్రాజెక్టును మేము కడతామని ఒప్పందం చేసుకుంటూ 13, 14 రేట్లతోనే మేము పూర్తి చేస్తామని ఒప్పుకున్నామంటే ఏం ఇంట్రెస్ట్ నీకు పోలవరం మీద ఇంట్రెస్టా? కాదు. పోలవరం కాంట్రాక్టర్ల మీద ఇంట్రెస్ట్, పోలవరం కాంట్రాక్టర్లకు ఇచ్చే కమిషన్ల మీద ఇంట్రెస్ట్. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమున్నారు, టాల్స్టాయ్ కంపెనీ ఉంది. అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి ట్రాన్స్టాయ్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే వాళ్ళకి అర్జీ పెట్టుకున్నారు. అయ్యా 13, 16 వరకు వాళ్ళే చేశారు. అది స్లోగా నడిచింది. ఎందుకంటే విభజన వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి కదా, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులే రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి కార్యక్రమాల వల్ల నడిచినాయి. అప్పుడు ఏం చేశారంటే, వాళ్ళు మాకు ఈ రేట్లు కుదరలేదండి, మీరు 15, 16 రేట్లు ఇవ్వండి అని అడిగారు. ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎవరు? ట్రాన్స్టాయ్ కంపెనీ. నీకు వారికి సంబంధాల తర్వాత ఏర్పడ్డాయని మీ అందరికీ తెలుసు కదా. ట్రాన్స్టాయ్ కంపెనీ ఎవరిదో? చంద్రబాబు నాయుడు గారి పార్టీ తరపున నిలబడ్డారు. అంతకుముందు కాంగ్రెస్ అయినా ఆయనకి అది పెట్టుకుంటే ఓకే శాంక్షన్ ఆయన ఇచ్చేశాడు. ఇది ఈపీసీ నిబంధనలకు వ్యతిరేకం. సుమారుగా 1,332 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చే విధంగా ఇచ్చారు. అయిపోయింది, వాళ్ళతో అయిపోయింది కదా. తర్వాత మళ్ళీ టెండర్ పిలుద్దాం ఉన్నట్లు తీసేసి కుదరలా, మళ్ళీ నవోగా కంపెనీ తీసుకొచ్చారు. అది కూడా మీ బంధువులే. దానికి నామినేషన్ మీద ఇచ్చేశారు. ఇవాళ అంటున్నారు కదా, మేము కాంట్రాక్టులు తీసేసి రివర్స్ టెండర్కి పెట్టి నష్టం చేశామని. నవోగా కంపెనీకి ఇచ్చేశారు మొత్తాన్ని. ఇలా కేవలం తనకు సంబంధించిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం కోసమే డబ్బులు పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది నా గుండె లోతుల్లో నుంచి చెప్తున్నాను తప్ప రాజకీయంగా చెప్పటదని మనం చేస్తున్నాం. ఒకటి, కేంద్ర ప్రభుత్వం చేయవలసింది నువ్వు చేశావు, చేస్తానన్నావు. 13, 14 రేట్లకి 16వ సంవత్సరం అగ్రిమెంట్కి వస్తావు. సరే వచ్చావు, కట్టావా చిత్తశుద్ధిగా. పరుగులు దించాడంట, 33 సార్లు వెళ్ళాడంట. ఎందుకండి వెళ్ళటం నాకు అర్థం కాలేదు. 33 సార్లు అద్దంకి సింగడ అద్దంకి వెళ్ళి వచ్చాడని ఎందుకు ముఖ్యమంత్రి వెళ్ళటం అక్కడికి నాకు అర్థం కాలేదు. వెళ్ళి అక్కడ ఏం చేస్తావు? ఉన్నోళ్ళందరినీ చెడగొడతావు, అందరూ నీ చుట్టూ తిరుగుతారు. అంత పెద్ద ప్రాజెక్టులో వెళ్ళావు, 33 సార్లు వెళ్ళి ఏం సాధించావు అని అడుగుతా ఉన్నా. ఏం సాధించాడు తెలుసా? గొప్ప విషయాన్ని సాధించాడు. ప్రపంచంలో ఎవ్వడు సాధించలేనిది సాధించాడు. సామాన్యుడికి కూడా అర్థమయ్యేది సాధించాడు. ఏంటంటే కాఫర్ డ్యాముల నిర్మాణం లేకుండా డయాఫ్రమ్ వాల్ వేసాడండి. దుంపదేగా ఎక్కడ చేయరు. ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్ దగ్గర జరగనటువంటిది. ప్రధాన డ్యామ్ ఈషియర్ ఎర్త్ కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్, భూమిలో ఉండాల్సినటువంటి పునాది, అది డయాఫ్రమ్ వాల్. ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలి అంటే 2 కాఫర్ డ్యాముల నిర్మాణం జరిగి వర్క్ ప్లేస్ డిసైడ్ అయ్యి అప్పుడు వెయ్యాలి. ఈ 2 కాఫర్ డ్యాములు నిర్మాణం జరిగిన తర్వాత నది స్పిల్వే ద్వారా డైవర్ట్ అయిన తర్వాత వెయ్యాలి. ఏం చేయలే. స్పిల్వే ద్వారా డైవర్ట్ కాలేదు, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాలేదు, డయాఫ్రమ్ వాల్ వేసాడు. 33 సార్లు వెళ్ళి ఏం చేసావు స్వామి నాకు అర్థం కాలేదు. 19, 20లో వరదలు వచ్చాయి. 17, 18, 19, 20లో ఆ వరదలకి కాఫర్ డ్యాములు లేకపోవటం వల్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. స్పిల్వే దీనికి డైవర్ట్ కానందువల్ల కంప్లీట్ కాలేదు, నది డైవర్స్ కాలం కొట్టుకుపోయింది. దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కారణం అంటాడు. ఎందుకు కారణం అంటే అప్పుడు కాంట్రాక్టర్ మార్చారంట. కాంట్రాక్టర్ మార్చడం నాకు అర్థం కాలేదు. సామాన్యుడిగా చెప్తారే, చిన్న ఇంజనీర్ నాడు చెప్తారే. కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేసినటువంటి ప్రబుద్ధుడు బహుశా ప్రపంచంలో ఏ డ్యాము దగ్గర జరగలేదు. అది నారా చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో జరిగింది. 33 సార్లు విజిట్ చేసినటువంటి మహానుభావుడు, అత్యంత మేధావి, పెద్ద మనిషి, మంచి అడ్మినిస్ట్రేటర్. ఏమిటి దౌర్భాగ్యం? వాళ్ళు వెళ్ళి పోలవరం దగ్గర కోసేస్తున్నాడు కోతలు. జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే నాశనం అయిపోయింది అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, నేను ఇక్కడ మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తు చేస్తున్నా,
తెలుగుదేశం వారికి కూడా గుర్తు చేస్తున్నా, తెలిసిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి కూడా గుర్తు చేస్తున్నా. ఇటువరకు చంద్రబాబు నాయుడు గారు అంగీకరించిన అంగీకారం ఏంటంటే ముందు మీరు ఖర్చు పెట్టండి, మేము ఖర్చు పెడతాం, తర్వాత మీరు డబ్బులు ఇవ్వండి అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అయ్యా, రాష్ట్ర ప్రభుత్వమే ఇబ్బందుల్లో ఉంది, మేము ముందెక్కడ ఖర్చు పెట్టము, మీరు తర్వాత ఇవ్వటం ఏంటి, ముందు మేము ఖర్చు పెట్టాలంటే పని జరగట్లేదు, అడ్వాన్స్ ఇవ్వండి, మీరు అడ్వాన్స్ ఇస్తే మేము ఖర్చు పెడతాం, ఇది మంచి పద్ధతి అని ఒకటి. రెండవది, మీరు 13-14 రేట్లకు చంద్రబాబు ఒప్పుకున్నాడు, ఆయనకి జ్ఞానం ఉండి ఒప్పుకున్నాడో, జ్ఞానం లేక ఒప్పుకున్నాడో, అనుభవం ఉండి ఒప్పుకున్నాడో, అనుభవం లేక ఒప్పుకున్నాడో, అది తప్పు. 16-17 రేట్లకి మీరు ఎన్హాన్స్ చేయండి అని పలుమార్లు విజిట్ చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడితే ది యాక్సెప్ట్ చేస్తూ మొదటి దశకు కావాల్సిన 12,557 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి సిద్ధం చేశారు. ఆల్మోస్ట్ ఆల్ క్యాబినెట్కి వెళ్తూ ఉన్న దశలో వీళ్ళకి కూటమి కుదిరింది. కూటమి కుదరంగానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి, అమ్మమ్మ మీరు ఇప్పుడు రిలీజ్ చేయమాకండి అడ్వాన్సు, మీరు రిలీజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది అని ఆపించేశారు. అది మొన్న రిలీజ్ అయింది. 12,557 కోట్ల రూపాయలు మొన్న అడ్వాన్స్ రిలీజ్ కావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారని చిత్తశుద్ధిగా చెప్తున్నా, గుండె మీద చెయ్యి వేసుకొని చెప్తున్నా. మా కృషి ఫలితంగా ఆ రోజున ఫైల్ మీరు ఆపిన, అదృష్టవశాత్తు మీరు అధికారంలోకి వచ్చారు. అడ్వాన్స్డ్గా అంటే మొదటి దశ కంప్లీట్ కావడానికి 33,000 కోట్ల రూపాయలు అవసరం కాబట్టి దానిలో కొరవగా మిగిలిపోయినటువంటి 12,557 కోట్లు రిలీజ్ చేయడానికి సిద్ధపడి కొంత రిలీజ్ చేశారు అడ్వాన్స్డ్గా. ఇటువరకు ఎప్పుడూ లేనిది, చంద్రబాబు నాయుడు గారి టైంలో లేనిది, చంద్రబాబు నాయుడు గారి అగ్రిమెంట్లో లేనిది, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పిస్తే మీ సమయం వచ్చేటప్పుడు రిలీజ్ అయింది. ఇక్కడ చేశారండి మీరు, ఇందా మమ్మల్ని అంటున్నారు కన్నా డైవర్ట్ చేశారని. మీరు డైవర్ట్ చేశారు. వాళ్ళు రిలీజ్ అయిన డబ్బులు ప్రాజెక్టు ఖర్చు పెట్టుకోకుండా మీరు జీతాలకు ఇచ్చే కార్యక్రమం చేశారు. చేస్తే కేంద్ర ప్రభుత్వం 15 సార్లు 20 సార్లు వార్నింగ్ ఇస్తే అప్పుడు జాయింట్ అకౌంట్లో వేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి చేసింది మీరని మనవి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం పోలవరానికి ఇచ్చినటువంటి అడ్వాన్స్ని డైవర్ట్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మమ్మల్ని అంటాడు 5 సంవత్సరాల్లో మేము డైవర్ట్ చేశామని. డైవర్ట్ చేయడానికి అవకాశమే లేదు. నేను ఇందాక చెప్పినట్టుగా ఇంకొక విషయాన్ని ఇక్కడ చెప్తాను మీకు. కరోనా మీకు గుర్తుంది. కరోనా ఉన్నప్పటికీ కూడా శరవేగంతో పోలవరాన్ని ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమం చేశాం. కేవలం నేను మనవి చేస్తున్నా, డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిని పోవడం వలన మేము దాన్ని పూర్తి చేయలేకపోయాం సకాలంలో. ముందు అనుకున్నాం పూర్తి చేస్తామని. నేను వెళ్ళిన తర్వాత వెళ్ళి మాట్లాడి సీఎం గారితో చెప్పి, డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది సార్, ఇది నూతనమైనటువంటి డయాఫ్రమ్ వాళ్ళు నిర్మించేంత వరకు కూడా ఇది పూర్తి చేయడం సాధ్యం కాదు అని చెప్పి ఒప్పించి ఎప్పుడు పూర్తి చేస్తామో కరెక్ట్గా చెప్పలేమనే విషయాన్ని కూడా ప్రభుత్వం తరపున తొలిసారిగా నేను చెప్పినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ నేను గుర్తు చేస్తున్నా. ఈ విధంగా పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. మీకు ఒకటి కూడా చెప్తున్నా, ఆయన చెప్తున్నాడు కదా మా కాంట్రాక్ట్ లేకపోవటం వల్ల ఆ కొట్టుకుపోయిందని. అంతర్జాతీయ నిపుణులు నేను మనవి చేస్తున్నా, కెనడా నుంచి అదేవిధంగా అమెరికా నుంచి ఇలాంటి పెద్ద ప్రాజెక్టుల నిర్మాణంలో, ఎందుకంటే ప్రపంచంలోనే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది, ది సెకండ్ వన్, వరల్డ్లోని సెకండ్ వన్ ప్రాజెక్ట్, అంత లార్జెస్ట్ ప్రాజెక్ట్. ఇలాంటి ప్రాజెక్టుల్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కెనడా నుంచి కొందరిని, అమెరికా నుంచి కొందరిని పిలిచి ఈ డయాఫ్రమ్ వాల్ ఇష్యూలో ఏం చేయాలి మీరు సలహా ఇవ్వమని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మేము దాన్ని స్విచ్ చేశాం. అయితే సమయానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కమిటీ వచ్చింది, విజిట్ చేసింది. కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది, వాళ్ళకేమి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫీలింగ్సే ఉండవు కదా. స్పష్టంగా రిపోర్టర్ రాశారు, డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోవడానికి కారణం కాఫర్ డ్యాములు నిర్మాణం సక్రమంగా చేయకపోవడం వల్ల ఇది జరిగిందని చాలా క్లియర్గా వాళ్ళు చెప్పినా కూడా మీకు సిగ్గు ఎగ్గులేదు. ఇక పోలవరం వెళ్ళటం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, పోలవరం వెళ్ళటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే,
అయ్యా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిత్తశుద్ధితో పనిచేశారు. ఎందుకు పనిచేశారో తెలుసా? ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలుగన్న ప్రాజెక్ట్. మీరు కలలుగన్న ప్రాజెక్ట్ కాదు, మీరు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మీకు పెద్ద మీడియా ఉందని, రాసేవాళ్ళు ఉన్నారని, చెప్పే టీవీలు ఉన్నాయని మీరు చెప్పుకుంటున్నారు. కానీ ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలుగన్న ప్రాజెక్ట్. ఆయన ప్రారంభించిన ప్రాజెక్ట్, ధైర్యంగా ప్రారంభించారు. కేవలం ఆంధ్ర రాష్ట్ర నిధులతోనే పూర్తి చేయాలని ప్రారంభించాడు. కానీ ఆయన చనిపోయాడు. తర్వాత రాష్ట్రం విడిపోయింది. కేంద్రం నేను చేస్తానని ముందుకొచ్చింది. కేంద్రాన్ని చేయనీకోకుండా అడ్డం పడి కమిషన్ల కోసం ఇంత రాద్ధాంతరం చేసి పోలవరాన్ని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమం చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో ఈవెన్ కరోనా ఉన్నప్పటికీ కూడా చిత్తశుద్ధిగా వరుసని అన్నీ పూర్తి చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని మనవి చేస్తున్నాం. ప్రారంభించలేకపోవచ్చు మేము, కానీ అన్నిటినీ కూడా దశల వారీగా మేము పూర్తి చేసాం. ధైర్యంగా చెప్తాను, లెక్క కూడా చెప్తాను దానికి నేను. ఎందుకంటే స్పిల్వే మీరు చేయలే, అప్రోచ్ ఛానల్ మీరు చేయలే, స్పిల్ ఛానల్ మీరు చేయలే, పైలట్ ఛానల్ మీరు చేయలే, మేము పూర్తి చేసాం. కాబట్టి పునాదుల వరకు మీరు అట్టట్లా చేశారు. అసలు నదిని డైవర్ట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నాం. మా ప్రభుత్వం 2021లో నదిని డైవర్ట్ చేశాం. సక్సెస్ఫుల్గా నదిని డైవర్ట్ చేశాం. మీరు వదిలేసినటువంటి కాఫర్ డ్యామ్, ఎగువ కాఫర్ డ్యాములు, దిగువ కాఫర్ డ్యాములు రెండింటినీ పూర్తి చేశాం. డయాఫ్రమ్ వాల్ మాత్రం 2వ డయాఫ్రమ్ వాల్ వేయవలసి వచ్చింది. దానికి నిపుణులు చెప్పారు ప్యారలల్గా మరొక డయాఫ్రమ్ వాల్ వేయాలని. ఇవాళ డయాఫ్రమ్ వాల్ మీరు వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీ చేత ఏంచుతున్నారు. ఇవాళ మీ వల్లే అది నాశనం అయింది. దానివల్లే ఈ ప్రాజెక్టు కింద అంతరాయం కలిగింది. ఇన్ని వాస్తవాలు ఉన్నా కూడా మసిబూసి మారేడికాయ చేసి పోలవరం కోసం ఆయన కళ్ళగన్నానని, పోలవరం కోసమే నేను బతుకుతున్నానని, పోలవరం కోసమే అన్నీ చేస్తున్నానని ఇలాంటి అబద్ధపు అసత్య ప్రచారాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ధర్మం కాదు. చిత్తశుద్ధిగా నేను చెప్తున్నాను, పోలవరం ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారి తెలివి తక్కువతనం వల్ల, అనుభవంతుని తెలివి తక్కువ అంటున్నారేమో అని అంటున్నారు అనుకోమాకండి, తెలివి తక్కువతనం వల్ల, దురాశ వలన, కమిషన్లు కాజేయాలనే దురాశ వలన, సొంత కాంట్రాక్టర్లకు మేపుకోవాలనే దురాశ వలన ఇలా జరిగింది. తొందరగా వేసుకెళ్ళటం పోవటం, ప్రోటోకాల్ లేదు, ఏమి లేదు, వేసేసుకోవడం పోవటం. అమరావతి కూడా అంతే. రేపు 26,000 కోట్లు తీసుకొస్తున్నాడు కదా, తినేయటమే, ఏం ఉండదు. పెద్ద ఆశతో సర్వనాశనం చేశారు. సరే, ఇప్పటికీ ప్రార్థిస్తున్నా, అయ్యా నీకు సమర్థవంతమైన ఆలోచనలు ఇవ్వాలని ఆ భగవంతుడు. మీరు త్వరితగతిన, మీరు అంటున్నారు కదా 2027కు పూర్తి చేస్తామని. అయ్యా 2027కి త్వరితగతిన పూర్తి చేసి జాతికి అంకితం చేసేటటువంటి అవకాశం కలగాలని, తద్వారా రాష్ట్ర ప్రజలకి పోలవరం మీద కన్నా కలలు నిజం కావాలని నేను కోరుకుంటున్నా. అయితే ఇక్కడ ఒక పెద్ద తప్పిదాన్ని మరొకసారి చంద్రబాబు నాయుడు గారు పాల్పడుతున్నారు. అదేమిటంటే పూర్తి ఎత్తుదాకా కట్టడంలా దీన్ని 41.15K పరిమితం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. దాంతోనే సర్దుకుని 45.72కి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లేకపోవడం చాలా దురదృష్టకరం. దాన్ని మాత్రం మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను మభ్యపెట్టదలుచుకోలేదు. కేవలం 41.15K పరిమితం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కారణం ఏమిటంటే 33,000 కోట్లు ఫస్ట్ దశ, రెండవ దశ పూర్తి కావాలంటే ఆర్ఆర్కే 30,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని తప్పించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. దాన్ని ఓకే చేసి ముందుకు నడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరొక పాపానికి, మరొక తప్పిదానికి చంద్రబాబు నాయుడు గారు పాల్పడబోతున్నాడు అనేది కూడా ఈ సందర్భంగా నేను చెబుతూ, అయ్యా నీకు ఆ భగవంతుడు, ప్రజలు ఆ శక్తినివ్వాలి. 2027కి పూర్తి చేసేటువంటి కార్యక్రమం ఫస్ట్ దశ ఇచ్చి, రెండవ దశ మీరు ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమాన్ని, చరితాత్మకమైన తప్పిదానికి మీరు పాల్పడుతున్నారు. ఆ చరితాత్మకమైన తప్పిదాన్ని ఇప్పటికైనా సరి చేసుకోకపోయినట్లయితే భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడానికి కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఓకే, ఆయన చూస్తున్నారు కదా.
అంత ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసినంత వరకు ఒక్క డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోవటం మినహా అదే ఒక క్లిష్టమైన దశ తప్ప ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కోవిడ్ ఉన్నా కూడా మేము పూర్తి చేసాం. 2027 కన్నా ముందే పూర్తి చేసేటటువంటి అవకాశం ఉందని కూడా నాకు ఉన్న అవగాహన, పూర్వం ఉన్న అవగాహన. వీళ్ళు ఆలస్యం చేసి డబ్బుల కోసం కక్కుర్తి పడితే నేను చెప్పలేను, కానీ స్పిల్వే కంప్లీట్ చేశాం. నది డైవర్షన్ ఈజ్ ఓవర్. నది నేను అనేక సందర్భాల్లో చెప్పా, చాలామందికి వివరించేటటువంటి కార్యక్రమం కూడా చేశా. నది ఇలా వెళ్తుంది కదా, ఇలా కాదు, ఇలా డైవర్ట్ వెళ్ళాలి. ఆ డైవర్షన్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. స్పిల్వే అది ప్రధానమైన డ్యాము ముందు కట్టాలి. ఆ ప్రధానమైన డ్యామ్ కట్టే దగ్గరే ఇవాళ ఉన్నటువంటి ఇష్యూ అంతా అక్కడే ఉంది. దానికి కావాల్సిన డయాఫ్రమ్ వాల్ ఏదో త్వరలో వేయబోతున్నాం అన్నారు. ఆ డయాఫ్రమ్ వాల్ వేసిన తర్వాత ఎర్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కూడా పూర్తి అయితే ఖచ్చితంగా చేయొచ్చు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువసార్లు వెళ్తే మాత్రం కష్టం జరగటం. ఎక్కువసార్లు వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంజనీర్లు కంగారు పడిపోతారు. ముఖ్యమంత్రి గారికి ఆయనకి సపరేలు చేయడానికి టైం ఇచ్చించిపోతారు. ఈయన వెళ్ళిన తర్వాత ఏదో పిచ్చి సలహా ఇస్తాడు. నేను చెప్పా కదా ఇంతకుముందు, నేను ఇంజనీర్ని కాదు, ఇరిగేషన్ మంత్రిని చేశా. నా ఇంజనీర్ని కాదు కాబట్టి నాకేం తెలియదు కాబట్టి ఇంజనీర్ నిపుణులందరినీ సంప్రదించి వాళ్ళు ఇష్టాన్ని ప్రకారం చేయించా. నాకన్నా ముందు ఒక మంత్రి గారు ఉన్నాడు, అంటే మా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కన్నా ముందు ఉమా గారు, ఆయన ఇంజనీరు, పైకి సివిల్ ఇంజనీరు. అందుకని ఇంజనీరింగ్ చెప్పింది ఇలా ఆయన ఇంజనీరింగ్ చేశాడు, అందుకనే సంకనాగిపోయింది. అందువల్ల మనకు తెలియని చోట మనం ఏలు పెట్టకూడదు. మన మంత్రి అంటే మంత్రి, అడ్మినిస్ట్రేషన్, 4 ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీరు, ఇంకో 5 ఇంజనీర్లు. ఏంటి అబ్బాయి ప్రాబ్లం? కామన్ సెన్స్ ఉపయోగించాలి, ఆ కామన్ సెన్స్ ప్రకారం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు. చీఫ్ ఇంజనీర్ కూడా సలహా అయితే నీకేం లేదు బొమ్మంటాడు. అమ్మో ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా అని కంగారు పడతాడు. ఇట్ట కంగారు పెట్టి 33 సార్లు వెళ్ళి సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అనడంలో ఏ విధమైన సందేహం నాకు లేదు. మొత్తాన్ని నాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారు. పోలవరం ప్రాజెక్టుని కేంద్రం కట్టాల్సింది కూడా ఆయన తీసుకున్నాడు కమిషన్ల కోసం. ఈయన 33 సార్లు వెళ్ళాడు, ఇప్పుడు 2 సార్లు వెళ్ళాడు, సంతోషం. ఇంకో 10 సార్లు వెళ్ళాడా? శ్రీమద్ రమారం 27 కావదు, 10 సార్లు వెళ్తే సింపుల్గా వెళ్ళి ఇక్కడుండి మానిటర్ చేస్తే అవుద్ది. అదేం పెద్ద కష్టమైంది కాదు. చాలా ప్రాజెక్టుని చాలా వరకు పూర్తి చేసినటువంటి ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిది, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిది. ఈయన వచ్చి డప్పాలు కోసుకునే కార్యక్రమం, కమిషన్లు కూర్చునే కార్యక్రమం. నేను తెలియగలుగుతానండి, మరొకసారి చెబుతున్నా, అసలు కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు మనకి ఎందుకండి? మనం ముందు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఏంటండి? మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మనం అంత ధనవంతులు మాకు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం విడిపోయిన తర్వాత ధనవంతులైన రాష్ట్రంగా ఉందా? ముందు మనం డబ్బులు ఖర్చు పెడతామంట, తర్వాత వాళ్ళు రీఎంబర్స్మెంట్ ఇస్తారంట. ఎందుకంత శ్రమ? అయ్యా మీరే కట్టంటారా బాబు అంటే వాళ్ళు మన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఫామ్ చేశారు. ఫామ్ చేసిన అట్ట కుదరదని చెప్పేసి వెళ్ళి వాళ్ళు కాళ్ళు గడ్డలు పట్టుకుని అవసరమైతే మా స్పెషల్ స్టేటస్ కూడా అవసరం లేదని చెప్పి పోలవరం ప్రాజెక్టు తీసుకున్నాడు. కొట్టేద్దామని, 1000 కోట్లలో డబ్బులు కొట్టేద్దామని, నవయుగా ఈ ట్రాన్స్ఫర్ అయ్యి వీళ్ళతో కొల్యూడయ్యి డబ్బులు కొట్టేద్దాం అనేటువంటి కేవలం డబ్బులు దుర్బుద్ధితో చేసినటువంటి పని తప్ప మరొకటి కాదు. 4 రోజులు అటో ఇటోనే కేంద్ర ప్రభుత్వం చేసినట్టయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మనం అడుగుతూ ఉండేవాళ్ళం. కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది, వాళ్ళు చట్టంలో పెట్టారు, వాళ్ళు పూర్తి చేసేవాళ్ళు. దారే పోయేది చెట్టును కొట్టి నెత్తినేసుకుని ఇవాళ మనం కాలేదంటే ఏం ప్రయోజనం చెప్పండి? ఇది దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగాయనేది మరొకసారి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు పోలవరం వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం, మా మీద రుద్దేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి నాకు తెలిసిన కొన్ని అంశాలను రాష్ట్ర ప్రజానీకానికి, మేధావులకి తెలియపరచాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నాను. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోలవరం గురించి మాట్లాడినా ఖచ్చితంగా తెలిసిన విషయాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇందాక నేను చెప్పాను కదా, నేను అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబితే సాష్టాంగపడి నమస్కారం చేస్తా. దమ్ముంటే చెప్పండి, నారా చంద్రబాబు నాయుడు గారు వయసులో పెద్దవారు, అదేది వయసులో పెద్దవారు, ఎత్తులో పెద్దవారు, పదవిలో పెద్దవారు, కానీ నిజాలు చెప్పడంలో మాత్రం చాలా చిన్నవారు. దీనికి సమాధానం చెప్పమని కూడా నేను అడుగుతా ఉన్నా. చెప్పలేదు, అబద్ధాలు చెప్పమాకండి స్వామికి దండం పెడతా. ఎందుకు చెబుతారు అబద్ధాలు? రాసే ఈనాడు ఉందని, రాసే ఆంధ్రజ్యోతి ఉందని, చెప్పే టీవీలు ఉన్నాయని అబద్ధాలు చెప్తారా? తప్పు కదా. ఉన్న విషయాలు చెప్పే ప్రయత్నం చేయండి. మేము డైవర్ట్ చేసామంట, అన్ని దొంగ మాటలు, దొంగ వ్యవహారాలు. ఓకే, ఎవరెవరు? అవును, వెళ్ళిపోయారు.
అంతర్మదనంలో ఎప్పుడు వైసీపీ పడదు, గుర్తుపెట్టుకో. అసలు అంతర్మదనం పడాల్సిన అవసరమే ఉండదు. అసలు వైసీపీ పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, అధికారంలోకి వచ్చింది ఎక్కడ? వైసీపీ ప్రారంభమైంది ఇప్పుడు. ఒక్క విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, అధికారం లేనప్పుడు పోయే వారి గురించి ఆలోచించకండి. అధికారం లేనప్పుడు పోయే వాళ్ళ గురించి ఆలోచించకండి. ఏసీబీ కేసులు కానీ, సిఐడి కేసులు కానీ, పోలీసు కేసులు కానీ ఎన్ని పెట్టుకున్నా భయపడే ప్రశ్న లేదు. భయపడేవాళ్ళు సర్దుకుంటారు, ధైర్యంగా ఉండేవాళ్ళు నిలబడతారు. నిలబడి పోరాడటం జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. జగన్మోహన్ రెడ్డి గారిని నిర్బంధించటంతోనే అసలు ఈ రాజకీయ పార్టీ దూకుడు ప్రారంభమైంది. అందువల్ల ఎంతమందిలో లోపల పెడతారు, మళ్ళా వస్తారు. కొంతమంది వెళ్ళారు కదా, వచ్చారు. ఏది మా సురేష్ గారు వెళ్ళాడు, 150 రోజులు ఉన్నాడు, వచ్చాడు. మా రామకృష్ణారెడ్డి 50 రోజులు ఉన్నాడు, ఎమ్మెల్యే, వచ్చాడు. మళ్ళీ ఒక ఎమ్మెల్యే గారు ఇప్పుడు లోపల ఉన్నాడు, వస్తాడు, అక్కడే ఉన్నాడు కదా. ఇంకా ఎవరినో విడుదల రజనీ గారిని లోపలేస్తామంటున్నారు, అదేంటి నాని గారిని లోపలేస్తామంటున్నారు. అప్పుడప్పుడు ఎవరో ఉన్నాడు విజయవాడలో, నిన్ను కూడా వేస్తాం అమ్మటి అంటున్నాడు. ఎవడు భయపడతాడు చెప్పండి, నాకు అర్థం కాల. భయపడేవాడు ఎవ్వరు లేరు, భయపడి ఉంటే సర్దుకుంటారు, సర్దుకోనివ్వండి. టైం వచ్చినప్పుడు అద్భుతంగా ముందుకు సాగుతాం. ఏసీబీ కేసులకి, సిఐడి కేసులకి, పోలీసు కేసులకి, నిర్బంధాలకి, అరెస్టులకి జడిసే పనే లేదు. నీకు స్లోగన్ చూసేవాళ్ళ చిన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చెప్పేవాళ్ళు, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి నాపలేరు, అరెస్టులను సాగించి ప్రజాశక్తి నడ్డలేరు. దీని కొద్దిగా బాబు సవరణ చేస్తున్నా, అరెస్టులను సాగించి జగన్ శక్తిని అడ్డలేరు. రాసుకోండి, ఆ తర్వాత చూసుకోండి. ఈ 4 సంవత్సరాల్లో ఈ వికృతమైన చేష్టలు చేస్తున్నా, పోలీసును ఆయుధంగా ఉపయోగించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్న ఎర్రబుక్కు రచయిత చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారి దుస్థితి రాబోయే కాలంలో మనమే చూస్తాం. అప్రజాస్వామికంగా పరిపాలన చేసినటువంటి ఏ శక్తిని ఈ దేశంలో చూస్తూ ఊరుకోలేదు. ఆ శక్తుల్ని సర్వనాశనం చేసినటువంటి చరిత్రే భారతదేశ రాజకీయాల్లో ఉంది. రాబోయే కాలంలో కూడా అదే జరుగుతుంది. పార్టీలో ఉన్నట్టేగా, లేనట్టేం కదా. ఆయన పార్టీకి రాజీనామా చేయలేదే. ఏమో మరి ఆయన అడగాలి, నువ్వు, నాకు తెలియదు. ఆయన రాజీనామా చేసే ముందు కూడా మాకు తెలియదు. రాజీనామా చేశాడు, పార్టీలో ఉంటానని చెప్పినట్టు గుర్తు నాకు. నేను చూశాను, తర్వాత నేను నాతో టచ్లో లేడందో దానికి సమాధానం చెప్పలేను. పార్టీ నుంచి పార్టీలోనే ఉన్నాడని అనుకుంటున్నాను నేను. ఆయన అడిగితే నీ సమాధానం కరెక్ట్గా చెప్తాడు. మనూరేగా, వెళ్ళి అడుగు. నాకు టచ్లో లేడన్నా, జిల్లా అధ్యక్షుడు అయితే ఏంటి, ప్రపంచ అధ్యక్షుడు టచ్లో లేదు, నేను చేయను. టచ్లో ఉంటే కదా చెప్పేది. 3 అన్నావు కదా, నీ ఇష్టం వచ్చింది అనుకో, నాకేమైపోయింది. నీ ఇష్టం వచ్చింది అనుకో, నాకు చెప్పే సమాధానం నా దగ్గర లేదు. నేను ఫోన్ చేసినా ఆయన ఎత్తలేదు. ఏమనుకున్నావు, పార్టీ మాట్లాడడం అనుకున్నావా, ఏమన్నాడు, అసంతృప్తితో ఉన్నాడు అనుకున్నావా, ఇంకోటి ఏంటి, ఏదో 3 అన్నావు కదా. ఆ 3 నీకు ఇష్టం వచ్చింది అనుకునే ముందు ఒకసారి 2 అడుగులు వేసి కనుక్కో. మన మనోహర్ నాయుడిని ఎక్కడ పోతాడు కనుక్కో, వెళ్ళి. ఏముంది, ఏమయ్యా ఎవరికి, నాకు తెలియదు ఆ విషయం. పార్టీ అధ్యక్షుడు అంటే అభిమానం లేదు, భయం లేదు మనోహర్ నాయుడు అనే విషయం నాకు తెలియదు. తెలియని విషయాలు మనకెందుకు చెప్పు. కవి హృదయం, నాకు కవి ఎక్కడున్నాడు, హృదయం ఎక్కడుంది. పొలిటీషియన్ అయితే అది కమ్యూనిస్టుల కమ్యూనిస్టు స్లోగన్ అయ్యా, కొద్దిగా మారుస్తాం. కవి అంటే సొంతంగా రాసేవాడయ్యా, కాపీ కొట్టేవాడు కదా. నేను అక్కడ కాపీ కొట్టి చెబుతున్నాను, ఎందుకు మొహమాటం దీనిలో. కాపీ కొట్టి మార్చాం కొద్దిగా. అసలు అది కాదయ్యా, అసలు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎవరండి, మన పార్టీలో ఉన్నాడుగా. అప్పుడు ఆయన ఉన్నప్పుడు జరిగిందా, ఆయన ఉన్నప్పుడు జరిగింది, ఆయనే చెబుతున్నాడు. ఇంక నేనేం చెప్పను.
ఆయన వైసీపీ ప్రభుత్వంలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడే లిక్కర్ జరిగిందని చెబుతున్నాడు కదా, మరి ఆయన్నే అడగాలి. ఇంక మనం ఏం చేయను? ఇంకా 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 ఈ నైతిక విలువల గురించి నేనేం చెప్పను? ఇల్లు ఖాళీ చేయడం తగలేయటం, ఇల్లు ఖాళీ చేయడం తగలేయటం అంటే ఏం చేయాలి? ఇంకా మళ్ళీ ఆ పార్టీ నుంచి మన పార్టీలోకి వచ్చిన తర్వాత అక్కడికి లిక్కర్ కుంభకోణం జరిగిందని చెప్పిద్దాం. ఏమన్నా దానిలో ఎవరికి మాకు ఎక్కడ ఉన్నాయి? అది మమ్మల్ని అటాక్ చేయకపోతే చాలు. మాకు అంత కృష్ణదేవరాయలు గారిని అటాక్ చేయాల్సిన అవసరం ఏమి ఎవరికి ఉండదు. ఆయన అంత అటాక్ చేసినంత దుర్మార్గుడేం కాదు నాకు తెలిసి. మా పార్టీలో కూడా ఉన్నాడు కదా, అట్లాంటిది ఏమి లేదు. ఎవరితో టచ్లో నాకేం లేడే, నాకు టచ్లో ఎందుకు ఉంటాడే? మంచివా అంటే ఆయనతో 5 సంవత్సరాల పాటు ఆయనతో మేము నడిచామయ్యా. మాతో పాటు ఆయన నడిచాడు 5 సంవత్సరాల పాటు. మా పార్లమెంట్ సభ్యుడు, మాతో సన్నిహితంగా మెలిగాడు. ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకున్నంత సామెత లేదు, కానీ చాలా సన్నిహితంగా మెలిగాం కాబట్టి చెబుతున్నా. దుర్మార్గుడు కాదని చెప్పా. కాకపోతే ఇల్లు ఖాళీ చేసి మా ఇల్లు పోయిందే ఇల్లు మా తగలేద్దాం అంటున్నాడు. అంటే తప్పన్నా అని చెబుతున్నా. తప్పునైనా కృష్ణదేవరాయలు గారు, మీరున్నప్పుడే కదా ఇక్కడ కుంభకోణం జరిగిందని మీరు ఆరోపిస్తున్నారు. అలాంటి ఆరోపణ తప్పు. మీరు అట్లా ఆరోపించే అర్హత మీకు లేదు అని చెబుతున్నా. ఏదో పెమ్మసాని చేశాడంటే పెమ్మసాని తెలుగుదేశంలో ఉన్నాడు, తెలుగుదేశంలో పెరిగాడు. ఆయనేమో కాంగ్రెస్లో పెరిగాడు, తెలుగుదేశంలోకి వెళ్ళాడు. కాంగ్రెస్లో వైఎస్ఆర్సీపీలో నేనుండగానే ఇక్కడ కుంభకోణం జరిగిందని చెబుతున్నాడు. ఇది ధర్మం కాదని చెబుతున్నా. ధర్మం కాదు, దుర్మార్గుడు కాదు అని చెబుతున్నా. ఎందుకు చెప్పాను దుర్మార్గుడు కాదని? ఆయనకి ఏదో పోలీస్ బందోబస్తు పెట్టారని, ఆయన మీద ఏదో అటాక్ జరుగుతుందని అంటున్నాడని అటాక్ చేయాల్సిన దుర్మార్గుడు కాదని చెబుతున్నా. అందువల్ల నాతో టచ్లో ఉన్నాడు, లేకపోతే నేను అటు వెళ్తాను ఆయన ఇటు వస్తాడు. ఎందుకు ఇవన్నీ రాసుకో నువ్వు, నాకేం అభ్యంతరం లేదు. ఓకే, ఇక ఏమైనా ఉన్నాయా? ఏమయ్యా